సో గైస్ మళ్ళీ కరోనా వస్తుందా? సో వైజాగ్లో కొత్త కేసు అయితే నమోదైంది. దీంతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల పరిస్థితి ఏంటి, సాఫ్ట్వేర్లో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల. సో ఈరోజు టాపిక్ ఇదే ఇది. సో రీసెంట్గా చూస్తుంటే మనము ఇండియా పాకిస్తాన్ అప్పుడు వార్ అంటే ఏదైతే మనం యుద్ధ వాతావరణం నెలకొందో ఆ టైంలో కూడా హెచ్సిఎల్ టెక్ కానీ, ఈవై కానీ, విప్రో కానీ, టీసీఎస్ కానీ ఇలాంటి కంపెనీస్ ఏంటి అంటే టెంపరీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. దాంతోపాటు రీసెంట్గా వచ్చిన బెంగళూరులో ఫ్లడ్స్ అంటే కొంచెం ఆఫీసులన్నీ మునిగిపోయి విపరీతంగా వర్షాలు రావడం వల్ల దాంతో ఇన్ఫోసిస్, టీసీఎస్ అండ్ అదర్ కంపెనీస్ సరౌండింగ్స్లో మొత్తం కూడా ఏంటి అంటే బాగా నీళ్ళు ఎక్కువ వచ్చేసేసి అంటే మనం మనుషులు రావడానికి పోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. సో వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కొన్ని రోజులు ఇచ్చారు టెంపరీగా. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ వైజాగ్లో కరోనా కేసు నమోదైంది. మళ్ళీ ఇక మొదలుపెట్టారు న్యూస్ ఛానల్స్, మళ్ళీ కరోనా, మళ్ళీ లాక్డౌన్ మొదలైంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో ఇది ఒక ఎత్తు. అయితే దీన్ని ఆసరా చేసుకుని మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అని చెప్పి ఇప్పుడు యాడ్స్ కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, లేకపోతే దీని నుంచి మళ్ళీ జాబ్ పోర్టల్స్లో కానీ అన్నింటిలో కూడా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అని చెప్పి ట్రాప్ అనేది మొదలవుతుంది. సో ఇక్కడ మనం అందరం క్లారిటీగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మళ్ళీ ఎప్పటికీ లాక్డౌన్ అనేది రాదు. ఒకవేళ కేసెస్ ఒక ఏరియాలో ఎక్కువ విపరీతంగా వచ్చినా కానీ ఆ ఏరియా వరకు క్వారంటైన్ పెట్టేసేసి ఆ ఏరియా వరకు క్లోజ్ చేసేసి కొన్ని రోజులు అట్లా చేస్తారు. మరీ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఇక్కడ అందరూ కూడా ఏంటి అంటే ఓహో ఇప్పుడు మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కావాలి అని డిమాండ్ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు. సో ఇలాంటి పనులు చేయొద్దు. ఒకవేళ మనకి జాబ్ ప్రయారిటీ పెట్టుకుంటే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే హ్యాపీగా తీసుకోండి, రిక్వెస్ట్ మోడ్లో వెళ్ళండి. అండ్ ఇంకోటి ఇది టెంపరీ. ఇప్పుడు ఎప్పటికైనా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ జనరల్గా ఎప్పటి నుంచో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. కాకపోతే కోవిడ్ టైంలో లాక్డౌన్ వల్ల కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇదంతా జరిగింది. కానీ ప్రజెంట్ చాలా కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి సిద్ధంగా లేవు. సో ఇది రియాలిటీ, అర్థం చేసుకోండి. సో మోస్ట్లీ ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో అండ్ చాలా వరకు ఆఫీసులకే వచ్చి పని చేయాలి అనే కాన్సెప్ట్ అయితే ఇప్పుడు ఉంది. సో ఇలాంటి మీరు ఆలోచన చేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ న్యూస్ ఛానల్లో భయపెట్టేది అన్నీ కూడా లైట్ చేసుకోండి. సో అంతేం జరగదు, లాక్డౌన్ అసలుకే పడదు. థ్యాంక్ యూ.